Everything is packed. Now it's time for Leh Ladakh. మనం ఇప్పుడే సోన్మార్గ్ బీచ్ అయ్యాం. 7 అవుతుంది టైం. ఈ హిల్ చూసాం కదా, ఈ హిల్ని తజివాస్ గ్లేసియర్ అంటారు. ఇక్కడ నుంచి సోన్మార్గ్ అయితే 3 కిలోమీటర్స్ ఉంది. ఇది జోజిల్లా పాస్కి వెళ్ళే రూట్ అనమాట. చూసారు కదా, ఇది జోజిల్లా వ్యూ పాయింట్. మనం కింద నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాం. ఈ ప్లేస్ని 0 పాయింట్ అంటారు అనమాట. సో ఇక్కడ నుంచి కార్గిల్ 84 కిలోమీటర్స్ అండ్ లే 300 కిలోమీటర్స్. మనం ఇప్పుడే కార్గిల్ రీచ్ అయ్యాం. టైం అయితే 10:30 అవుతుంది. చూస్తున్నాం కదా, ఇదంతా కార్గిల్. మనం ఎందాక చూసింది అటువైపు వ్యూ. నమీకాల దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం రూట్ మ్యాప్ చూసుకుంటే జమ్మూ, శ్రీనగర్, సోన్మార్గ్, అమర్నాథ్, జోజిల్లా పాస్, వార్నమలియర్, కార్గిల్ అయిపోయిన తర్వాత ఈ నమీకాల్ టాప్ దగ్గర ఉన్నాం. అక్కడి నుంచి మనం ఇప్పుడు లే వెళ్తాం అనమాట. ఆ లే వెళ్ళే రూట్లోని మనకి ఒక వ్యాలీ ఉంటుంది అండ్ అది దాటిన తర్వాత మ్యాగ్నెటిక్ హిల్ ఉంటుంది. మీకు ఇప్పుడు నమీకాల దగ్గర ఉన్న వ్యూ చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇది నమీకాల దగ్గర ఉన్న వ్యూ. ఇది నమీకాలకి ఒక సైడ్ వ్యూ అండ్ ఇటువైపు చూసుకుంటే ఇంకొక వ్యూ ఉంది. అది శ్రీనగర్ నుంచి వచ్చే వైపు వ్యూ అండ్ ఇది లే వెళ్ళే వైపు వ్యూ. ఇది నమీకాల పైన ఉన్న వ్యూ పాయింట్. అక్కడ బోట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పైన వ్యూ పాయింట్ ఉంది. మానస్ట్రీ ఉందన్నమాట ఆన్ ద వేలో. మనం అక్కడ పైన చూస్తున్నాం కదా, అది లామయూరు మానస్ట్రీ అండ్ దిస్ ఇస్ లామయూరు చూసాం కదా, అది దాటిన తర్వాత వ్యూ ఇది. అండ్ దీన్ని మూన్ ల్యాండ్ అంటారు అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ రోడ్కి వెళ్తే మనకి లే వస్తుంది, ఇటువైపు వెళ్తే చిల్లింగ్ అండ్ నెరాక్ అండ్ పాదం వస్తుంది. చూస్తున్నాం కదా, ఇది సంగం వ్యూ పాయింట్ అనమాట. లేకి వెళ్ళే రూట్లో ఉంటుంది. కదా, ఇది మ్యాగ్నెటిక్ హిల్ అనమాట. అక్కడ మ్యాగ్నెటిక్ హిల్ బోర్డు కనబడుతుంది మనకి. ఇంక ఇది అయిపోతే నెక్స్ట్ మనం లేక్ వెళ్ళిపోతాం డైరెక్ట్గా. 10 to 15 కిలోమీటర్స్ ఉంటుంది అంతే.
మ్యాగ్నెటిక్ హిల్ బోర్డు, అవి మ్యాగ్నెటిక్ హిల్స్ అనమాట. మనం అయితే లే వచ్చామండి శ్రీనగర్ నుంచి. ఫైనల్లీ వి రీచ్డ్ ద లే లడాక్. See you in the next vlog.